బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పాత్రికేయులకు భద్రత కల్పించాలని, జర్నలిస్టులపై దాడులు చేస్తున్న వారిని శిక్షించాలని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో పాత్రికేయులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం TDP అధ్యక్షులు గుళ్ల వేణు మక్కువ ప్రజాశక్తి విలేకరుపై దుర్భాషలాడుతూ చంపేస్తానంటూ బెదిరించారని, ఇలాంటి దాడులు జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని పాత్రికేయులు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు పాత్రికేయులకు రక్షణ కల్పించాలని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. పట్నంలో పాత్రికేయులు ర్యాలీ నిర్వహించి రెవెన్యూ, పోలీసు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన మక్కువ, పాచిపెంట, సాలూరు విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మక్కువ మండల పార్టీ TDP అధ్యక్షుడు విచక్షణ రహితంగా దాడి చేయడంతో పాటు అంతు చూస్తానని బెదిరించడం చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడ చూడలేదు. మనం రాయలసీమలో చూస్తున్నాం, కానీ ప్రశాంతమైన మన్యం జిల్లాలో ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి దాడి చేయడం అనే కార్యక్రమాలు ఇంతవరకు మనం చూడలేదు. ఇదే మొదటిసారి. కాబట్టి ఈ సమస్యకి, ఈ వివాదానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఈ వివాదానికి ఒక పరిష్కారం చూపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దాడి చేసినటువంటి TDP నాయకుడిపై కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి.